హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే అంటే హాలిడే కదా. సండే హాలిడే అందరికీ ఉంటుంది, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఉండదు. అది ఇంకా అందరికీ రెగ్యులర్గా తెలిసిందే. ఈరోజు మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశాను అనమాట. దోశ పిండి కొంచెంగానే ఉంది, అందుకే ఒక్కొక్కటి రెండు రెండుగా వేసుకొని తినేసాము. తొందరగా ఆకలేస్తుంది అనేసి ఇంకా వంట కూడా ఫాస్ట్గా స్టార్ట్ చేశాను. అందులోనూ మేము కొంచెం నాకేమో కొన్ని ఎడిటింగ్ చేసుకునే వర్క్స్ ఉన్నాయి. ఇంకా మా దీవెనమ్మకి మా వారికి ఏం ప్రాక్టీస్ ఉందనమాట. సండే రోజు ప్రాక్టీస్, మండే రోజు షూటింగ్ ఉంది. వాళ్ళు కూడా ఇంకా టిఫిన్ చేసేసి వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. వాళ్ళు తినేసి వెళ్ళడానికి ఫాస్ట్గా నేను వంట చేస్తున్నాను. సండే కాబట్టి స్పెషల్ ఉండాలి, వెరైటీస్ ఉండాలి, 2-3 రకాలు ఉండాలి, తొందరగా అయిపోవాలి, టేస్టీగా కూడా ఉండాలి. అంత టైం కూడా లేదు నాకు. కాబట్టి ఒకటే రెసిపీతోటి ఒకటేమో కొంచెం గ్రేవీ కర్రీ తీశాను. ఇంకా దాంట్లోనే కొంచెం చికెన్ రైస్ యాడ్ చేసుకొని పలావ్ టైప్లో చేశాను. మీకు కూడా చూపించేసాను చూడండి. క్యారెట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని రెండుగా తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాంట్లోనే కొత్తిమీర కూడా వేయాలి. కాకపోతే మిక్సీ జార్ మొత్తం నిండిపోయింది కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తాను. సపరేట్గా మిక్సీ చేశాను అనమాట. కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక కట్ట మీడియం సైజ్ది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, క్యారెట్, ఇవన్నీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను. ఒక 2-3 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచేసాను. కొంచెం హీట్ అవ్వగానే మన ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మీడియం టు సిమ్లోకి మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ సైడ్కి ఇట్లా వచ్చేసరికి మనకి కొంచెం పచ్చివాసన అయితే తగ్గుతుంది దాంట్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. యాక్చువల్గా మనం ఉల్లిపాయలు మిక్సీ చేసుకునేటప్పుడు దాంట్లోనే సపరేట్గా అల్లం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా మిక్సీ చేసుకోవచ్చు. నా దగ్గర వెల్లుల్లిపాయలు ఉన్నాయి కానీ టైంకి చూసేసరికి అల్లం లేదు, అయిపోయిందనమాట. కాబట్టి నేను పేస్టే యూజ్ చేశాను. మీ దగ్గర ఉంటే కనుక ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు దాంట్లోనే అల్లము, వెల్లుల్లి నీట్గా క్లీన్ చేసేసుకొని పేస్ట్ చేసుకోండి. మనం వేసిన పేస్ట్ అయితే సగం క్వాంటిటీకి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా కుక్ అయిందనమాట. అది పచ్చివాసన లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ కర్రీ కానీ పలావ్ కానీ. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర మిక్సీ చేసుకొని వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, మన కర్రీకి రైస్కి సరిపడా సాల్ట్ 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఒక అరకప్పు వరకు పెరుగు యాడ్ చేశాను. బిర్యానీ ఫ్లేవర్ ఉండాలి కదా టేస్ట్ అది. అందులో సమ్మర్ కాబట్టి కొంచెం పెరుగు వేసుకుంటే చికెన్కి హీట్ అది తగ్గుతుంది. అలాగే హాఫ్ లెమన్ వేశాను. నిమ్మకాయ వేడి మీద వేసారు చేదవుతుంది అని అనుకుంటారు, అట్లా ఏం అవ్వదండి. ఎప్పుడైతే నిమ్మకాయని బాగా గట్టిగా పిండుతామో దాంట్లో జ్యూస్ అంతా తీసిపోయి ఇదంతా అప్పుడు చేదు వస్తుంది, కానీ మనం వేడి దాని మీద పిండితే ఏం రాదు, 99% రాదు. ఎందుకంటే రెగ్యులర్గా నేను కుకింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను కదా. మసలే వేడి నీళ్ళల్లో వేసినా సరే డొప్పలతో సహా ఏం చేదుగా అవ్వదు. బిర్యానీ చేసినా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. గట్టిగా పిండినప్పుడు మాత్రమే ఆ పైన తొక్కంతా ఇదైపోయి చేస్తారు, అప్పుడు చేదు వచ్చేస్తుంది. ఇంకా చికెన్ వేసుకొని బాగా మగ్గించేసి ఆ తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించాలి చికెన్ని, దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత దాంట్లోనే ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కర్రీ అనేది పక్కన తీసేసుకున్నాను. ఇంకా కొంచెం ఉడకాలి, క్వాంటిటీ అనేది తగ్గుతుంది చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చికెన్ పక్కన తీసుకుంటే బాగుంటుంది. ఇదే ప్రాసెస్ మనం చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా చేసుకొని పక్కన తీసుకుంటే బాగుంటుంది, గ్రేవీ ఉంటుంది కాబట్టి. కర్రీ పక్కన తీసాను, ఆ బిట్టి మిస్ అయిపోయింది. కొంచెం తీసుకున్న తర్వాత ఒక గ్లాసున్నర బియ్యం అయితే కడిగి ముందే నానబెట్టాను. ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో రైస్ వండుకునేదనమాట, మామూలు. ఇది బాస్మతి రైస్ కూడా కావాలంటే వాడుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అయితే రైస్ పొడిగా వస్తుంది. కొంచెం మెత్తగా తినే అలవాటు ఉన్న వాళ్ళకి గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, వాటర్ యాడ్ చేసాం కదా కొంచెం తక్కువగా అవుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వాటర్ మనం రైస్ ఉడకడానికి స్టేజ్లో ఉన్నప్పుడు తర్వాత మీడియం టు సిమ్ కుక్ చేసుకోవాలన్నమాట. ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. మనం తీసి పెట్టుకున్న చికెను, ఆనియన్, నిమ్మకాయతోటి ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా రైస్ పెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, చాలా బాగుందంట. మా దీవెనమ్మ బాగా నచ్చిందనమాట, డిఫరెంట్గా ఉంది అని అంటుంది. కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి. అలాగే నేను రెగ్యులర్గా వాడే ప్యాన్స్ అన్నీ కూడాను, దోశ ప్యాన్ కానీ నేను వాడే కడాయి కానీ నాన్ చిక్కిపోయింది. ఆ మొత్తం తింటే కొంచెం హెల్త్కి ప్రాబ్లం అవుతుంది, చేంజ్ చేయండి.
ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశానంటే తీసుకుంటే మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి, లైఫ్ ఉండాలి కదా దానికనేసి ప్రతి ఒక్కటి కూడా నేను అలాగే ఆలోచిస్తాను. ఏ వస్తువైనా తీసుకుంటే ప్రతి రూపాయి మనం పెట్టేదానికి ఎలా వస్తుందో, ₹1 ఖర్చు చేయాలంటే దానికి కష్టం తెలుసు కాబట్టి ఆలోచించి మరి ఏదైతే మనకి లైఫ్ ఉంటుందో, ఏదైతే బాగుంటుందో, మనకి మంచిదో ఆలోచించి తీసుకోవాలి ఏ వస్తువైనా సరే. నేను మా హస్బెండ్ అయితే అలాగే చేస్తాము. అది ఆలోచించి తీసుకున్నదే ద ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్ అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అండి. దీంట్లో నేను తీసుకున్నవి దోశ ప్యాన్ ఒకటి, కడాయి ఒకటి, ఫ్రై ప్యాన్ ఒకటి, తాలింపు వేసుకోవడానికి ఒకటి తీసుకున్నాను. అన్నీ మీకు చూపిస్తాను క్లారిటీగా. చూపించడమే కాదు, రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది, జెన్యూన్ రివ్యూ ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి కడాయి అండి, చాలా బాగుంది. మెయిన్ ద ఇండస్ వ్యాలీలో తీసుకోవడానికి ఏంటి అంటే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ప్రీ సీజనింగ్ చేసి ఇస్తారనమాట. ఐరన్ ప్యాన్ తీసుకుంటే చాలామంది ఇంతకుముందు చాలాసార్లు తీసుకొని మూలకు పడేసిన వాళ్ళు కూడా ఉంటారు. రావట్లేదు, గీకి రుద్ది చేసి పాపం పక్కన పడేస్తారు, డబ్బులన్నీ వేస్ట్ అయ్యంటే. అందులో నేను ఎప్పుడో 3 years బ్యాక్ ఒకసారి అలాగే చేశాను. అది నాకు ఆల్రెడీ యూజ్ అవ్వట్లేదు, చేసి పక్కన పడేసాను అనమాట. దీంట్లో అలా ఉండదు, ప్రీ సీజనింగ్ చేసి ఇస్తారు కాబట్టి మనం ఏ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. దోశలు అయితే ఎక్సలెంట్గా వస్తాయి, అది కూడా చూపిస్తాను మీకు. దీంట్లో ఈ వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఫ్రై ప్యాన్ ఉంటుంది, తడ్క ప్యాన్ ఉంటుంది, దోశ ప్యాన్ ఉంటుంది, కడాయి ఉంటుంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఐరన్ కాబట్టి డైలీ మనం దీంట్లో కుక్ చేసుకుంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ద ఇండస్ వ్యాలీ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట ఆల్రెడీ. అది కాకుండా మనకి ఉమా మధు అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇందులో నేను ప్రతి ఒక్క రెసిపీ అయితే చేసి చూపించాను, అలాగే మీకు ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. త్వరలో మనకి హోలీ కూడా రాబోతుంది కాబట్టి హోలీ డిస్కౌంట్స్ కూడా పెట్టారు. మీరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి మన కూపన్ కోడ్ యూజ్ చేసి. ఈ బాండీ వచ్చేసి మనకి 5 to 6 kgs వరకు వెయిట్ ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ముందే చెప్పాను కదా, క్వాలిటీ అయితే అద్దరిపోయింది. మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. ఒక చేతితో కూడా నేను లేపలేకపోతున్నాను ప్రతి ఒక్కటి కూడాను. నాకైతే అన్ని స్పెషల్గా దోశ ప్యాన్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది ఎక్కువ దోశ కాబట్టి డైలీ. ఇదైతే బాగుంది ఎందుకంటే ఫ్లాట్గా ఉంది కదా, ఫ్లేమ్ కూడా ఈవెన్గా వచ్చేసి మనం ఎంత పెద్ద దోశ వేసుకున్నా సరే కరెక్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో 1/2 కిలో వరకు కర్రీ అయితే చేసుకోవచ్చు. ఈ ఫ్రై ప్యాన్లోనేమో పిజ్జా చేసుకోవచ్చు, ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువగా పడుతుంది, ఎక్కువసేపు హీట్ ఉంటుంది అనమాట, మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే ఈవెన్గా ఉంటుంది. మంటంతా కూడా కరెక్ట్గా తగులుతుంది కాబట్టి తొందరగా అవుతుంది. చాలా నేను ఆలూ ఫ్రై చేసి చూపించాను చూడండి, ఎక్కడ ఏ ప్రాసెస్ అంత సింపుల్గా చేసేసాను, అయినా సరే ఎంత పొడిగా వచ్చిందో. ఎక్కువసేపు హీట్ కూడా ఉంటాయి. పాతకాలంలో కుండలో వండినప్పుడు మనం వండి పక్కన పెట్టినా సరే వేడిగా ఉండే కదా, సేమ్ నేను వండినప్పుడు కూడా అలాగే అనిపించింది నాకు. చాలాసేపటి వరకు హీట్ ఉంది, మందంగా ఉండడం వల్ల మనకి రెసిపీ అనేది ఇంకా తొందరగా కుక్ అవుతుంది, స్టవ్ కూడా ఆదా అవుతుంది అనమాట. ఎక్కువ అంటే హీట్ అయినప్పుడు ఒకసారి ఇంకా మన దోశ వేసినప్పుడు కాసేపు, మామూలు ప్యాన్ అయితే కనుక మనకి ఒక దోశ వేసి తీసేసరికి కాసేపు వెయిట్ చేయాలి కదా, దీనికి అలా అయితే ఏం కాదు. ఇప్పుడైతే దోశ వేస్తున్నాను. ఆల్రెడీ ప్రీ సీజనింగ్ చేసే ఇచ్చారు కదా వాళ్ళు, జస్ట్ లిక్విడ్ కానీ సోప్ కానీ తీసుకొని స్క్రబ్బర్ తోటి ఒకసారి వాష్ చేసుకోవాలి. కొంచెం మీ దగ్గర ఉంటే బియ్య పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 1 minute అలాగా. ఆ తర్వాత వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని దోశ వేసుకోవచ్చు. నేను మీకోసం అనేసి ఏమి అంటే ఫేక్ ఏం చేయకుండా అన్ని దోశలు కూడా వచ్చేంత వరకు మీకు కరెక్ట్గా చూపించాను చూడండి. ఎంత మందంగా ఉంది, 2 చేతులతోటి కూడా ఆగట్లేదు అనమాట, అంత వెయిట్ ఉంది. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఒక 2-3 drops ఆయిల్ వేసేసుకొని ఆనియన్ తోటి బాగా రఫ్ చేశాను. కావాలంటే మీరు ముక్కలు కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవచ్చు అలాగా. అది హీట్ అయ్యే లోపు నేనైతే పిండి మిక్స్ చేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ వేసి దోశ పిండిలో. ఇప్పుడైతే దోశలు వేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను వేసిన 4 దోశలు కూడా అన్నీ చక్కగా వచ్చి అతుక్కోకుండా, నాకు భయం వేసింది ఫస్ట్ వస్తుందా రాదా అనేసి, అందుకే చిన్నగా స్టార్ట్ చేశాను. ఇంకోటేం కొంచెం వస్తుంది కానీ ఇంకో పెద్దగా వేశాను. లాస్ట్ దోశ మాత్రం పెద్దగా వేసేసాను, అన్నీ ఈజీగా వచ్చింది. ఇంకా నాకైతే ఏ టెన్షన్ లేదు, కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని తరాల వరకు వాడుకోవచ్చు, అంత బాగుందనమాట. కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 drops అలాగా ఆయిల్ వేసేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే. నార్మల్ ప్యాన్ అయితే కనుక మనం బయట తీసుకున్నవి అతుక్కుపోవడం అలా ఇలా వస్తూ ఉంటాయి కదా, నాకు కూడా భయం వేసింది అలాగా అవుతుందా ఏంటి అని. ఇదే మీకు ప్రూఫ్ చూపించాలనేసి అన్ని దోశలు కూడా చేశాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, కలర్ కూడా న్యాచురల్గా ఉందన్నమాట, ఎక్కడ అతుక్కోవడం కానీ అట్లా ఏం రాదు. ఇంకా రెగ్యులర్గా ఇదే దోశ ప్యాన్ యూజ్ చేసుకుంటాను నేను, నాకైతే బాగా నచ్చింది. హెల్త్ కూడా, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. మీరు చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా మన వీడియోస్ చూసేవాళ్ళు. ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయంటే నాన్ స్టిక్ అంటే కూడా బాగా వచ్చాయి అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు,
మనకి స్టవ్ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే సిమ్‌లో పెట్టి హైలో పెడితే వెంటనే హీట్ అవుతుంది కదా! మందంగా ఉండడం వల్ల ఆ హీట్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. వెంటనే దోసలు వేసేసుకుంటే అయిపోతున్నాయి. టైం కూడా సేవ్ అవుతది. గ్యాస్ సేవ్ అవుతది. మనీ సేవ్ అవుతది. ఒక్కసారి కొనుక్కుంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటదనమాట. అసలు నేను నాన్ స్టిక్ మీద చేస్తున్నానా, ఐరన్ పాన్ మీద చేస్తున్నా అన్నట్టుగా నాకే డౌట్ వచ్చింది. మా వారు మాత్రం ఇంక బావుంది కదా! ఇది ఊరికే కొను, దోస పాన్ కొను, కలర్ పోయింది, కోటింగ్ పోయింది అనకుండా అనేసి నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే ఖచ్చితంగా ద ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ తీసుకోండి. క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి ప్రీ సీజనింగ్ ఇస్తారు కాబట్టి కొంచెం హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి అయిపోయిన తర్వాత మనం ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే. ఎక్కువ వాటర్ తగలకుండా ఉంటే బెస్ట్. వండుకునేటప్పుడు జస్ట్ వాష్ చేసుకొని ఆ తర్వాత వంట అయిపోగానే టిష్యూతో క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. దోసపైన అలాంటివి. కడాయి మాత్రం క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. మన పాతకాలంలో వంట చేసినప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళు ఐరన్ వాటర్లో చేసినప్పుడు వంట చేసే ముందు క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పిండి వంటలు అవి చేసుకున్నప్పుడు కడాయిలో కారపూస, జంతికలు అలాంటి పిండి వంటలు చేసిన తర్వాత నూనె చేసుకొని ఒక క్లాత్ తోటి పేపర్ తోటి మళ్ళీ స్టోర్ చేసేవాళ్ళు. సేమ్ అలాగే అలా చేస్తే ఏంటంటే ఎక్కువ నీళ్లు తగిలితే ఏంటంటే రస్ట్ వస్తుంది కాబట్టి ఐరన్ వాటికి అదొక్కటి మనం సేఫ్గా చూసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ బాండీలో. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇది కూడా సేమ్ అంతే. మనం దోశ పైన ఎలా క్లీన్ చేసాం స్క్రబ్బర్తో లిక్విడ్తో క్లీన్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా వండేసుకోవడమే. ఎందుకంటే మనం దాన్ని సీజనింగ్ చేసి 2-3 రోజులు ఆయిల్ రాసి పెట్టి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ తోమి మళ్ళీ రాసి అంత టెన్షన్ మనకి టైం వేస్ట్ ఏమి ఉండదన్నమాట. ప్రీ సీజనింగ్తో వస్తుంది కాబట్టి. అయిపోయింది. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. ఎందుకంటే మందంగా ఉండడం వల్ల మనకి ఆ హీట్ అనేది ఎక్కడ మనం ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఆలూ ఫ్రై చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసేసాను. చాలా బాగా వచ్చింది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే జెన్యూన్గా చెప్తున్నాను. 100% బాగా నచ్చింది. నేను వాడుతున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఆలూ ఫ్రై కూడా చేసేసాను. కొంచెం చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఆనియన్స్ వేసుకొని రెగ్యులర్ చికెన్ కర్రీ చేసేసాను. చాలా బాగా వచ్చింది. ఆలు కూడా తాలింపు వేసేసుకొని జస్ట్ సింపుల్గా చేసేసాను. ఉల్లిపాయలు అవేమీ లేకుండా పచ్చిమిర్చి వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ వేసి 2 నిమిషాలు అలా సిమ్లో ఉంచే వంట మొత్తం కూడా అయిపోయింది. చాలా బాగుంది.